దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రశస్తమైన ప్రభువు నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము శ్రద్ధతో, శుద్ధ హృదయముతో, ఆసక్తి కలిగి మనము విని దేవుని మహిమపరుచుకుందాము. ఈరోజు ధ్యాన వాక్యాన్ని మనము ఒకసారి చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వచనము. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దహించు అగ్ని లాంటి యెహోవా మహిమను మనము ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు మహిమ కలిగిన మన దేవుడు దహించు అగ్ని వంటివాడు. అట్టి దహించు అగ్ని అయిన దేవునితో మనము సహవాసం చేయాలని ఎంతో ఆశ కలిగి ఉంటాము. ఆశ కలిగి ఉండటమే కాదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అది మనకి ఎంతో ఆనందదాయకమైన విషయము. అసలు దేవునితో సహవాసము చేయటానికి సిద్ధపడుతున్నాము అంటే మన 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 యొక్క ఆశని కూడా దేవుడు అనుమతించాలి. ఎప్పుడు అనుమతిస్తాడు? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మనము ఆయన సహవాసం మనం కోరుకుంటున్నామంటే తప్పకుండా మన యొక్క ఆశని ఆయన అనుమతిస్తారు, మనకి నెరవేర్చుతాడు. అంతటి దహించు అగ్నిలో ప్రభువారు ఉన్నారు అంటే అది దహించు అగ్నితో మనము సహవాసము చేయుటకు, నీతి న్యాయములతో జీవించేవాడు తప్పకుండా అగ్నిలాంటి యెహోవా దేవునితో సహవాసము చేయగలడు అని యెషయా ప్రవక్త 33వ అధ్యాయము 15వ వచనములో ప్రవచిస్తున్నాడు. ఎందుకని? అలాగా నీతి న్యాయాలతో జీవించేవాడు మాత్రం తప్పకుండా అగ్నిలాంటి యెహోవా దేవునితో సహవాసం చేస్తాడు అంటున్నాడు ప్రవక్త. సంఘ జీవితంతో మనము కట్టుబడి ఉండాలి. అందుకని మనము సంఘ జీవితంలో అన్నిటికంటే దేవునితో సహవాసము చెయ్యనివ్వనిది వేషధారణ. ఎందుకంటే దేవునితో సహవాసము చెయ్యనివ్వనిది దేవునితో సహవాసానికి కలవనివ్వనిది ఏమిటాయి అంటే వేషధారణ. ప్రియ దేవుని బిడ్డలారా, వేషధారణ అనేది దేవునితో సహవాసము చెయ్యనివ్వదు. మానవుడు తనలో ఉన్నదానికంటే ఎక్కువ ఆత్మీయత ఉన్నట్లు కనిపించుకునేదే వేషధారణ. వేషధారణ అంటే దేవునికి అసలు గిట్టనటువంటి మాట. అది ప్రార్థన అంటేనే దూరంగా వెళ్ళేవాడు, తాను గొప్ప ప్రార్థనాపరుడిలాగా సంఘములో మెలిగేవాడు వేషధారుడు. భక్తిపరంగా లోన ఒకటి, బయట మరొకటి, బహిరంగంగా కనిపింపజేసేది కూడా వేషధారణే. ధన సంపాదన విషయంలో మానవుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే ధనము అది కీడునకు మూలము కదా. ఈ రోజులలో లక్షల కొద్దీ విశ్వాసులు ధనాన్ని
ప్రేమిస్తూ దేవుని విస్మరిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ధనము జీవము గల దేవుని నుండి అట్టి వారిని దూరం చేసేస్తుంది. ధనము కూడబెట్టుకోవద్దని మన దేవుడు చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల దేవుడు మనలను ఆస్తి కర్తలనుగా చేస్తానని, మీరు అనేకులకు అప్పిచ్చువారుగా ఉంటారని దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆస్తి కర్తలుగా ఉంటారని, అనేకులకి మీరు అప్పిచ్చువారుగా ఉంటారని దేవుడు చేసినటువంటి వాగ్దాన ప్రకారం అయితే ధనము సంపాదించుకోమని చెప్పటం కాదు. ప్రభువారు సరిపడే వరకు మనం ధనము సంపాదించుకోవాలి. ధనాశ ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష ఉంటే అది కీడునకు మూలము. అది ఇక్కడ ఉన్నటువంటి అర్థం. అంటే ధనం ఉండొచ్చు కానీ ధన వ్యామోహం ఉండకూడదు అని దేవుని అభిప్రాయం. తోటి మానవులను నిందించకూడదని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. నిందించటం కూడా ధన వ్యామోహము కంటే ఎక్కువే. నిందించకూడదు ఎప్పుడు. మనం మారు మనసు పొంది చెడుని విసర్జించి యేసయ్యను గాని వెంబడిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మనమును ఆయనతో సహవాసము చేయటానికి అర్హత పొందుకుంటాము. దహించు అగ్ని అయిన దేవుని మహిమను చూసి ఆయన కృపా ధన్యత మనము తప్పకుండా పొందుకుంటాము. అలాంటి ధన్యత కృపను పొందుకున్నప్పుడు తప్పకుండా మనకి పరలోక ఆశీర్వాదాలు తప్పకుండా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముల తండ్రి, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. దేవా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్నటువంటి ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల ప్రభువా నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు గల వారమై తండ్రి. దేవా, నీ యొక్క సహవాసాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.